Hello everyone, welcome to Tara IAS. In today's class, we will be talking about ratio and proportion and its applications. Applications in, for example, partnership problems or mixture-based problems and so on. Okay. మనం కాన్సెప్ట్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యూస్ చేసి నేర్చుకుందాం. ఓకే, నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ క్లాస్. ఫస్ట్ క్వశ్చన్లో ఏమంటున్నారు? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ అ క్లాస్ ఇస్ 95. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇస్ ఈక్వల్ టు 95. ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఇస్ 45. గర్ల్స్ స్ట్రెంత్ 45 అని ఇచ్చారు. We are assuming that in that class there are only boys and girls. Okay, so boys ఎంతమంది అవుతారు? 95 minus 45 which is equal to 50. అవునా? Then what is the ratio of total number of boys to the total number of girls? Total number of boys ఎంతమంది ఉన్నారు? 50. Total number of girls ఎంతమంది ఉన్నారు? 45. Boys is to girls అని అడిగారు. So 50 is to 45. 5 10s are 5 9s are. So ఈ వాల్యూ ఎంత అవుతుంది? 10:9. మనం ఆల్రెడీ పాత ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసినప్పుడే డిస్కస్ చేసాం. ఏమని? ఫర్ ఎగ్జాంపుల్ 5:4, 3:2 ఇలా రేషియో ఉన్నప్పుడు దిస్ కెన్ ఆల్సో బి రిటర్న్ యాజ్ 5/4. దిస్ కెన్ ఆల్సో బి రిటర్న్ యాజ్ 3/2. అంటే ఇలా రేషియోలా ఉన్నప్పుడు దాన్ని డివిజన్ ఫార్మాట్లో కూడా మనం రాసుకో. ఇలాంటి రిప్రజెంటేషన్ అనేది మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్పుడు హెల్ప్ అవుతుంది. ఓకే, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు? 2 glasses ఆఫ్ ఈక్వల్ వాల్యూమ్, ఫస్ట్ గ్లాస్ వాల్యూమ్ V, సెకండ్ గ్లాస్ వాల్యూమ్ కూడా V. ఓకే, ఆర్ రెస్పెక్టివ్లీ హాఫ్ అండ్ 3/4 ఫుల్ విత్ మిల్క్. ఓకే, ఫస్ట్ గ్లాస్లో హాఫ్ మిల్క్ ఉన్నాయి, సెకండ్ గ్లాస్లో 3/4 మిల్క్ ఫిల్ చేసి ఉంది. రెండింటి కెపాసిటీ సేమ్ అని ఇచ్చారు. ఓకే, దే ఆర్ దెన్ ఫిల్డ్ టు ద బ్రిమ్ బై యాడింగ్ వాటర్. బ్రిమ్ అంటే గ్లాస్కున్న ఈ ఎడ్జ్ లెవెల్ని బ్రిమ్ అని అంటాం. సో వాళ్ళు ఏం చేస్తున్నారంట? మిల్క్ ఆల్రెడీ ఇంత ఫిల్ చేసి ఉంది కదా, సో మిగిలిన వాల్యూమ్లో వాళ్ళు వాటర్ని ఫిల్ చేస్తున్నారు. ఓకే, their contents are then poured into another vessel. What will be the ratio of milk and water in this vessel? ఇప్పుడు దీన్ని మనం ర్యాండమ్గా ఒక V వాల్యూమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ V ప్లేస్లో 12 24 లేదా 4 ml ఏదో ఒకటి అజ్యూమ్ చేసుకొని మనం సాల్వ్ చేయొచ్చు. అదొక పద్ధతి. లేదా సెకండ్ మెథడ్ ఏంటంటే మ్యాథమెటికల్గా సాల్వ్ చేయడం. నేను మీకు 2 మెథడ్స్లో ఎలా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూమ్ V ఈజ్ ఈక్వల్ టు లెట్స్ సే 12 యూనిట్స్ అని తీసుకోండి. ఆ యూనిట్స్ ఎంతో నాకు తెలీదు, 12 ఆ యూనిట్స్ ఆఫ్ వాల్యూమ్ అనేది తీసుకోండి. ఓకే, ఇందులో ఫస్ట్ కంటైనర్లో ఫస్ట్ గ్లాస్లో ఏమంటున్నారు? హాఫ్ మిల్క్ హాఫ్ వాటర్ అంటున్నారు. మిల్క్ ఎంత ఉంటుంది అప్పుడు? 6 యూనిట్స్. వాటర్ ఎంత ఉంటుంది? 6 యూనిట్స్. ఈ సెకండ్ గ్లాస్ వాల్యూమ్ కూడా సేమే కదా. సో ఇక్కడ మిల్క్ ఎంత ఉంటుంది? 3/4 అంటే ఏమవుతుంది? 3/4 ఇంటూ 12. 4 1s 4 3s 3 3s ఎంత అవుతుంది? మిల్క్ ఎంత ఉన్నాయి? 9. వాటర్ ఎంత ఉన్నాయి? 3. ఎందుకంటే టోటల్ 12 రావాలి కాబట్టి యాడ్ చేస్తే. సో ఈ మొత్తాన్ని ఒకే కంటైనర్లోకి యాడ్ చేసినప్పుడు అప్పుడు మిల్క్ ఎన్ని పార్ట్స్ అవుతుంది టోటల్గా? ఇక్కడ 9 యూనిట్స్ ఉంది, ఇక్కడ 6 యూనిట్స్ ఉంది. సో టోటల్గా 15 యూనిట్స్ అవుతాయి మిల్క్. వాటర్ ఎన్ని యూనిట్స్ అవుతాయి? ఇక్కడ 6 యూనిట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 యూనిట్స్ ఉన్నాయి. సో 6 + 3 9. ఇప్పుడు దీన్ని 3 టేబుల్తో డివైడ్ అవుతుంది కదా. ఈ రెండింటి రేషియోనే ఇక్కడ అడిగారు కదా, రేషియో ఆఫ్ మిల్క్ టు వాటర్. అంటే 3 3s 3 5s. సో వాల్యూ ఎంత వస్తుంది మనకి? 5:3. అంటే మనం ఫుల్గా కాంప్లెక్స్ సాల్వింగ్ అంతా చేయకుండానే డైరెక్ట్గా ఒక వాల్యూ అస్యూమ్ చేసుకొని సాల్వ్ చేసుకోవచ్చు. మ్యామ్ ఇక్కడ 12 ఎందుకు తీసుకున్నారు? 10 తీసుకోవచ్చు కదా, లేదా 5 తీసుకోవచ్చు కదా అంటే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఇక్కడ మీరు చూసారా, హాఫ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ నెంబర్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఒక డెసిమల్ వచ్చేస్తుంది నాకు. పైగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 తీసుకున్నాను అనుకోండి, ఫస్ట్ సిచ్యువేషన్లో బాగానే ఉంటుంది. సెకండ్ సిచ్యువేషన్లో ఏమవుతుంది? 3/4 ఇంటూ 10 అని అంటున్నాము. ఇప్పుడు 4 1s 4 2.5s ఇలా పాయింట్ ఎందుకు రావడం అని ఆ పాయింట్ని రిమూవ్ చేయడానికి 4 టేబుల్లో డివైడ్ అయ్యే ఏదైనా నంబర్ తీసుకున్నాం అనుకోండి, అది ఖచ్చితంగా 2 టేబుల్తో కూడా డివైడ్ అవుతుంది. డెసిమల్ అనేది రాదు కాబట్టి నేను 12 అనేది అజ్యూమ్ చేసుకున్నాను. మీరు ఏ నెంబర్ అజ్యూమ్ చేసుకున్నా కానీ రేషియో ఎంత వస్తుంది? జస్ట్ ఫర్ ది ఈజ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ దిస్ ఇస్ వాట్ ఐ అజ్యూమ్. ఇప్పుడు సెకండ్ మెథడ్ చూద్దాం. సెకండ్ మెథడ్ ప్రకారం ఫస్ట్ కంటైనర్ C1 అనుకుందాం, సెకండ్ కంటైనర్ని C2 అనుకుందాం. ఫస్ట్ కంటైనర్లో ఎంత మిల్క్ ఉన్నట్టు? V/2 మిల్క్ ఉన్నట్టు. ఎందుకంటే టోటల్ వాల్యూమ్ V అని అజ్యూమ్ చేసుకున్నాము, హాఫ్ మిల్క్ హాఫ్ వాటర్ కాబట్టి V/2 అనేంత మిల్క్. వాటర్ ఎంత ఉంటుంది? V/2. ఓకే, సెకండ్ కంటైనర్లో మిల్క్ ఎంత ఉంది? 3V/4. అప్పుడు వాటర్ ఎంత ఉండాలి? V/4 ఉండాలి. అవునా? ఈ మొత్తాన్ని ఒక కంటైనర్ Cలోకి యాడ్ చేశారనుకోండి, అప్పుడు టోటల్ మిల్క్ ఎంత అవుతుంది? ఈ వాల్యూ ప్లస్ ఈ వాల్యూ ఈ రెండింటిని యాడ్ చేయాలి. అంటే V/2 ప్లస్ 3V/4. టోటల్ వాటర్ ఎంత అవుతుంది? V/2 ప్లస్ V/4. ఈ వాల్యూ ఎంత వస్తుంది? LCM 4 × 2/2 అంటే ఎంత? 5V/4. ఈ వాల్యూ ఎంత వస్తుంది? 3V/4. V/2కి V/4 అంటే ఏంటి? దీన్ని మనం సాల్వ్ చేయక్కర్లేదు. ఇప్పుడు హాఫ్కి 1/4 యాడ్ చేశారు. ఈ 1/4కి హాఫ్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది?
3/4 వస్తుంది. సో దిస్ వాల్యూ విల్ బీ ఈక్వల్ టు 3v/4. నౌ ఇప్పుడు మిల్క్ ఇస్ టు వాటర్ అడిగారు కదా, అంటే ఏం చేయాలి మనం 5v/4 is to 3v/4. v/4 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ వాల్యూ ఎంత వస్తుంది 5:3. సో ఆ మెథడ్లో చేసి చూసినా ఈ మెథడ్లో చేసి చూసినా ఆర్ ఆన్సర్ విల్ రిమైన్ 5:3. బట్ ఐ షోడ్ యూ 2 వేరియేషన్స్. ఓకే, మీ దేనికి తక్కువ టైం పడుతుందో ఏది మీకు కన్వీనియంట్ దాని ప్రకారం చేయండి. బట్ సీ దట్ యూ డోంట్ మేక్ ఎనీ మిస్టేక్ ఇన్ అరైవింగ్ ఎట్ ద ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 3 numbers is 532 అంటున్నారు. ఓకే, x² ప్లస్ y² ప్లస్ z² ఈజ్ ఈక్వల్ టు 532. XYZ అనేవి 3 numbers అనుకుందాం. సో x² ప్లస్ y² ప్లస్ z² ఈజ్ ఈక్వల్ టు 532. ఓకే, తర్వాత ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, రేషియో ఆఫ్ ఫస్ట్ టు సెకండ్ ఇస్ 3:2 అండ్ సెకండ్ టు థర్డ్ ఇస్ ఆల్సో 3:2. ఓకే, x:y ఎంత ఇచ్చారు 3:2 అని ఇచ్చారు. y:z ఎంత ఇచ్చారు 3:2 ఇచ్చారు. ఇది 3:2 అది 3:2 ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు ఇది కూడా ఒక 2 మెథడ్స్లో సాల్వ్ చేయొచ్చు. 2 మెథడ్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెథడ్ నెంబర్ 1, ఇది ఏదైతే 2 ఇండివిజువల్ రేషియోస్ ఇచ్చారో దీన్ని మొత్తం ఒక కంబైన్ రేషియోలోకి మనం కంబైన్ చేసుకోవచ్చు. ఎలా, ఇప్పుడు దీని మొత్తాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమన్నా రాసుకోవాలి, x:y:z. ఇప్పుడు ఈ మొత్తం వాల్యూని వాళ్ళు x:y ఇండివిజువల్గా ఇచ్చారు, y:z ఇండివిజువల్గా ఇచ్చారు. ఓకే, ఈ మొత్తం వాల్యూని కంబైన్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ 2 వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ 2 వాల్యూస్ని మల్టిప్లై చేయాలి. అంటే ఆ వాల్యూ ఎంత అవుతుంది 3 3s 9 is to తర్వాత 3 2s ఈ 3 and 2ని మల్టిప్లై చేయాలి, 3 2s 6 is to తర్వాత ఈ 2ని మల్టిప్లై చేయాలి, 2 2s 4. దిస్ విల్ బీ ద కంబైన్ రేషియో. ఓకే, ఇది ఎలా రాసుకున్నామో ఇంకొకసారి నేను రిపీట్ చేస్తాను, వినండి. మనం ఏం చేసాము, ఫస్ట్ x:y ఎంత వచ్చింది ఇన్ఫర్మేషన్ మనకి ఏమి ఇచ్చారు 3:2 అని ఇచ్చారు, x:y ఇచ్చారు. y:z, ఈ వైని y కిందే రాసుకోవాలి. ఇక్కడ y:z అని ఇక్కడ రాసుకోకండి, వైని y కిందే రాసుకోండి. రేషియో కూడా అలానే రాసుకోవాలి. ఇది వైకి సంబంధించిన రేషియో కదా, సో ఆ కిందే మనం 3:2 అని రాసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో దీన్ని మనం x:y:z కంబైన్ రేషియో తీస్తున్నాం కదా, x:y:z అని రాసుకోవాలి. ఇక్కడ ఏం రాసుకోవాలి, ఫస్ట్ ఈ 3ని మల్టిప్లై చేయాలి. 3 × 3 ఎంత అవుతుంది 9 is to తర్వాత ఈ 2ని 3ని మల్టిప్లై చేయాలి. అంటే 3 × 2 ఎంత అవుతుంది 6 is to తర్వాత ఈ 2ని మల్టిప్లై చేయాలి. 2 × 2 ఎంత అవుతుంది 4. సో ఈ మూడిటి కంబైన్ రేషియో ఎంత అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 9 × a అని అజ్యూమ్ చేసుకుందాం. ఏ అనే నెంబర్తో మల్టిప్లై చేస్తే యాక్చువల్ వాల్యూ వస్తుంది అనుకుందాం. సో ఎక్స్ వాల్యూ 9a, y వాల్యూ 6a, z వాల్యూ 4a అని అనుకుందాం. ఓకే, ఇప్పుడు x² ప్లస్ y² ప్లస్ z² వాల్యూ ఆల్రెడీ నాకు తెలుసు కదా, ఎంతని ఇచ్చారు 532 అని ఇచ్చారు. సో దాని నుండి నేను ఈ వాల్యూస్ని నేను ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక నాకు ఏ అనే వాల్యూ ఎంతో వచ్చేస్తుంది. ఏ అనే వాల్యూ వచ్చినప్పుడు సెకండ్ నెంబర్ ఎంత అని అడిగారు క్వశ్చన్లో. అప్పుడు నేను ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, డైరెక్ట్గా 6 × a చేస్తే నాకు సెకండ్ నెంబర్ ఏంటో తెలిసిపోతుంది. ఓకే, ఇది ఏమవుతుంది ఇప్పుడు x² అంటే 81a² ప్లస్ y² అంటే ఏమవుతుంది 36a² ప్లస్ z² అంటే ఏమవుతుంది 16a². దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 532. అంటే ఇది ఎంత అవుతుంది 52 ప్లస్ 81 133a² ఈజ్ ఈక్వల్ టు 532. 133 × 4 ఎంత వస్తుంది 4 3s 12 532. సో 133 4 times అంటే ఏ వాల్యూ ఎంత అవుతుంది 2. సో ఈ ఏ వాల్యూ 2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి, y వాల్యూ ఎంత వస్తుంది 6 × 2 అంటే ఎంత వస్తుంది 12. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. క్వశ్చన్లో మనకి ఏమని ఇచ్చారు, x:y వాల్యూని 3:2 అని ఇచ్చారు. సో ఇక్కడ x వాల్యూని 3a అనుకుంటే y వాల్యూ ఏమవుతుంది 2a అవుతుంది. సిమిలర్గా y:z కూడా ఎంత ఇచ్చారు 3:2 అని ఇచ్చారు కదా. సో y వాల్యూని 3b అనుకున్నాం అనుకోండి, అప్పుడు z వాల్యూ ఎంత అవుతుంది 2b అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న y వాల్యూ ఇక్కడ ఉన్న y వాల్యూ సేమ్ కదా, అంటే నేను ఏమని రాసుకోవచ్చు 2a ఈజ్ ఈక్వల్ టు 3b అని రాసుకోవచ్చు, అవునా. సో b వాల్యూ ఎంత అవుతుంది 2a/3. అంటే ఏంటి, మొత్తం xyzని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలా అన్నా మార్చుకుంటున్నాను, లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ b అన్నా మార్చుకుంటున్నాను. ఇప్పుడు అయితే నేను b ఈజ్ ఈక్వల్ టు 2a/3 అని వచ్చింది కదా, ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేదా a ఈజ్ ఈక్వల్ టు 3b/2 అని వచ్చింది కదా, ఈ వాల్యూని ఇక్కడన్నా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఏది చేసినా కానీ ఫైనల్గా XYZ మొత్తాన్ని ఒకే a లేదా ఒకే b టర్మ్స్లోకి మార్చుకోవాలి. ఓకే, ఇప్పుడు b ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 2a/3 వచ్చింది. సో x వాల్యూ ఎంత, x వాల్యూ 3a యాజ్ ఇట్ ఈస్, y వాల్యూ ఎంత 2a యాజ్ ఇట్ ఈస్. తర్వాత z వాల్యూ ఒకటే bలో ఉంది కదా, y వాల్యూ 2a అన్న తీసుకోవచ్చు 3b అన్న తీసుకోవచ్చు, కానీ మొత్తాన్ని మనం ఏలోకి మారుద్దాం అనుకున్నాం అనుకోండి, అప్పుడు y వాల్యూ 2a అవుతుంది. z వాల్యూ ఎంత అవుతుంది 2 × b ఎంత 2a/3. ఈ వాల్యూ ఎంత వస్తుంది 4a/3 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ సేమ్ x² ప్లస్ y² ప్లస్ z² ఈజ్ ఈక్వల్ టు 532. అంటే ఏమవుతుంది 9a² ప్లస్ 4a² ప్లస్ 16a²/9 ఈజ్ ఈక్వల్ టు 532 అవుతుంది, అవునా. ఇది ఎంత అవుతుంది 81a² ప్లస్ 36a² ప్లస్
16a² ఈజ్ ఈక్వల్ టు 532/9. అంటే పైన ఎంత వస్తుంది మనకి 133a² by 9 ఈజ్ ఈక్వల్ టు 532. అవునా, 133 1s 133 4s అంటే ఎంత వస్తుంది, a² ఈజ్ ఈక్వల్ టు 36 అని వస్తుంది. అంటే ఏ వాల్యూ ఎంత అవుతుంది, √36, ఆర్ ఏ వాల్యూ ఫైనల్గా ఎంత వస్తుంది, 6 అని వస్తుంది. ఏ వాల్యూ 6 అయినప్పుడు y వాల్యూ ఎంత అవుతుంది, 2a కదా. అంటే y ఈజ్ ఈక్వల్ టు 2 × 6 విచ్ ఈజ్ ఈక్వల్ టు 12. ఇక్కడ 12 వచ్చింది, అంతకుముందు మెథడ్లో కూడా 12 వచ్చింది. సో ఈ మెథడ్లో అన్నా సాల్వ్ చేసుకోవచ్చు, అంత ముందు మెథడ్లో అన్నా సాల్వ్ చేసుకోవచ్చు. కాకపోతే అంతకు ముందు మెథడ్లో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం కంబైన్ రేషియో తీసాం కాబట్టి ఒక్కసారి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే కనుక డైరెక్ట్గా జెడ్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, ఏ వాల్యూ కావాలన్నా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఒకవేళ మనం జెడ్ వాల్యూ ఏదైతే 2b అనుకున్నామో ఇది ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఫస్ట్ మనం బీ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. బీ వాల్యూ ఏ నుండి క్యాలిక్యులేట్ చేయాలి కదా. బీ ఎంత అన్నాము, 2a/3 అన్నాము. ఇప్పుడు ఏ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి బీ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. బీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ జెడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా లేకుండా డైరెక్ట్గా మనకు ఒక్కసారి మనం ఏదైతే ఫస్ట్ మెథడ్లో ఏ అనే వాల్యూని ఏదైతే కనుక్కున్నామో దాని నుండి మనం డైరెక్ట్గా XYZ వాల్యూస్ ఒకేసారి సాల్వ్ చేసేయచ్చు. సో ఇది ఫస్ట్ మెథడ్ అనేది మనకు కొద్దిగా కంపారిటివ్గా ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు, రేషియో ఆఫ్ 2 numbers. ఆ 2 numbersని x and y అందాం. x/y ఎంత అన్నారు, 20:39 అని ఇచ్చారు. ఓకే, తర్వాత ఏమంటున్నారు, దేర్ సమ్ x+y ఎంత ఇచ్చారు, 295 అని ఇచ్చారు. దెన్ దీస్ నంబర్స్ ఆర్, అంటే మనం x ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి, y ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ప్రాబ్లమ్ని మీరు హోంవర్క్గా సాల్వ్ చేయండి, ఎందుకంటే ఇలాంటి సిమిలర్ మోడల్ని మనం ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లంలో స్క్వేర్స్ సమ్లో డిస్కస్ చేసాం కదా. సో ఈ ప్రాబ్లమ్ ఆన్సర్ ఏంటో మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ మనం జుగాడ్ యూజ్ చేసి సాల్వ్ చేయాలి అంటే ఇక్కడ ఏమని ఇచ్చారు, 20:39 ఇచ్చారు. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏదైతే మనకి నెంబర్ ఉందో అది ఖచ్చితంగా 20 టేబుల్లో ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇచ్చిన 4 ఆప్షన్స్లో 100, 150, 105, 110 ఈ నాలుగిట్లో 20 టేబుల్లో ఉన్న నంబర్ ఏది అంటే ఇది ఒక్కటి మాత్రమే. సో ది ఆన్సర్ ఇస్ డైరెక్ట్లీ ఆప్షన్ ఏ. యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు సాల్వ్ ది ఎంటైర్ ప్రాబ్లమ్. బై యూజింగ్ జుగాడ్ యూ కెన్ డైరెక్ట్లీ మార్కెట్ as ఆప్షన్ ఏ. ఒకవేళ మీ రేషియో రెండింటి సమ్ 295, ఇక్కడి వరకు బాగానే ఉంది. రేషియో ఒకవేళ చేయాలనుకోండి 100:195, 5 20s 5 3s 15, 5 9s 45, 20:39 వచ్చిందా. సో ఇలా మన అబ్జర్వేషన్ బాగుందనుకోండి, అప్పుడు మనం క్వశ్చన్ మొత్తం సాల్వ్ చేయకుండానే డైరెక్ట్గా ఆన్సర్ మార్క్ చేసి వీ కెన్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నేను మిమ్మల్ని హోంవర్క్గా సాల్వ్ చేయమన్నాను కానీ వీ హ్యావ్ ఫైనలీ అరైవ్డ్ ఎట్ ది ఆన్సర్. కాకపోతే ఇలా జుగాడ్లో ఎలా సాల్వ్ చేయాలో మనం చూసాము. నౌ యాక్చువల్ ప్రొసీజర్లో సాల్వ్ చేసి ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఇంతే వస్తున్నాయో రావట్లేదో మీరు ఒకసారి ఫైండ్ అవుట్ చేసి చూడండి. ఓకే, నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, రేషియో బిట్వీన్ 2 numbers. ఆ 2 numbersని మళ్ళీ x/y a/b ఏదో ఒకటి అనుకుందాం, ఈజ్ ఈక్వల్ టు 8:17 అన్నారు. ఓకే, దెన్ వాట్ నంబర్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ టు మేక్ ద రేషియో యాజ్ 2:5 అన్నారు. అంటే ఏ అండ్ బిని ఒక నంబర్లో సబ్ట్రాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ నంబర్ని ఎక్స్ అనుకుందాం. ఏ అనే నంబర్ నుండి ఎక్స్ సబ్ట్రాక్ట్ చేస్తున్నారు, బి అనే నంబర్ నుండి అంతే సేమ్ ఎక్స్ సబ్ట్రాక్ట్ చేస్తున్నారు. ఇలా చేసినప్పుడు ఈ రెండింటి రేషియో చేస్తే కనుక వాళ్ళకి ఎంత వస్తుందంట, 2:5 వస్తుందని చెప్పారు. సో ఆ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఒకవేళ ఏ ఎగ్జామ్లో అయినా, ఇప్పుడు మన యూపీఎస్సీలో కాకపోయినా ఒకవేళ గ్రూప్స్లో వచ్చినా కానీ డైరెక్ట్గా మీరు కూర్చొని మొత్తం సాల్వ్ చేయకండి. డైరెక్ట్గా ఆప్షన్స్ నుండి ఆన్సర్ అరైవ్ అయిపోండి. ఆప్షన్స్ నుండి అరైవ్ అవ్వడం అంటే ఎలా చేయొచ్చు మనము, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నెంబర్ 8 అనుకుందాం, సెకండ్ నెంబర్ 17 అనుకుందాం. ఈ వాల్యూ ఏ అవుతుంది, ఈ వాల్యూ బి అవుతుంది. ఏ నెంబర్తో సబ్ట్రాక్ట్ చేస్తే రేషియో ఫైనల్గా 2:5 రావాలి అన్నారు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఏం సబ్స్టిట్యూట్ చేద్దాం. 8 - 2 = 17 - 2 అంటే ఇది ఎంత వస్తుంది, 6:15 అని వస్తుంది. 3 2s 3 5s డైరెక్ట్గా 2:5 అనే ఆన్సర్కి అరైవ్ అయ్యాం కాబట్టి సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఏమని ఇచ్చారు, ఆ 2 numbers నుండి ఇంత సబ్ట్రాక్ట్ చేస్తే 2:5 వస్తుందని ఇచ్చారు కదా. సో ఫస్ట్ నెంబర్ 8, సెకండ్ నెంబర్ 17 అన్నాం అనుకోండి. అప్పుడు 8 - x డివైడెడ్ బై 17 - x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 2/5, లేదా 2:5ని 2/5 అన్న రాసుకోవచ్చు కదా. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి, 5 × 8 - x ఈజ్ ఈక్వల్ టు 2 × 17 - x. దిస్ విల్ బీ ఈక్వల్ టు 40 - 5x ఈజ్ ఈక్వల్ టు 34 - 2x. ఈ 5 పంపిద్దాం, 34 పంపిద్దాం. అంటే ఏమవుతుంది, 5 - 2 ఎంత, 3x ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 2. ఎక్స్ అంటే ఏంటి, ద నంబర్ దట్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఏ అండ్ బి ఇన్ ఆర్డర్ టు మేక్ ద రేషియో యాజ్ 2:5. అవునా. సో ది ఆన్సర్ ఇస్ అగైన్ ఆప్షన్ ఏ. ఈ క్వశ్చన్ చూడండి, ఇందులో ఏమంటున్నారు, రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ రోహిత్ అండ్ ప్రతాప్ ఇస్ 4:3 అంటున్నారు. వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ఎంత అంటున్నారు, రోహిత్ ఇస్ టు ప్రతాప్ 4:3. అంటే ఇన్కమ్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4A 3A అనుకుందాం. అంటే రోహిత్ ఇన్కమ్ 4A, ప్రతాప్ ఇన్కమ్ 3A. ద రేషియో ఆఫ్ దేర్ ఎక్స్పెండిచర్స్ రేషియో ఎంత అంట, 3:2. అంటే 3B 2B అనుకుందాం ఎక్స్పెండిచర్స్ని.
ఇప్పుడు తర్వాత ఏమన్నారు, ఇఫ్ ఈచ్ సేవ్స్ 2500 అన్నారు. అంటే ఏంటి, ఒక్కొక్కళ్ళ సేవింగ్స్ ఇండివిజువల్గా ఒక్కొక్కళ్ళ సేవింగ్స్ 2500 అని ఇచ్చారు. ఓకే, అంటే ఏంటి 4A మైనస్ 3B. 4A మైనస్ 3B అంటే ఏమొస్తుంది, రోహిత్ ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్, మనకు వచ్చే డబ్బుల్లో నుండి మన ఖర్చులు తీసేస్తే మనకు మిగిలేవే సేవింగ్స్, అవునా? సో దాట్ వాల్యూ, దిస్ ఇస్ ఈక్వల్ టు సేవింగ్స్. ఈ వాల్యూ ఎంత ఇచ్చారు, 2500 అని ఇచ్చారు. మళ్ళీ ప్రతాప్కి ఈక్వేషన్ రాసాం అనుకోండి, అదేమవుతుంది 3A మైనస్ 2B ఈజ్ ఈక్వల్ టు 2500 అని అవుతుంది, అవునా? ఈ రెండు ఈక్వేషన్స్ ఈక్వలే కదా, అంటే ఇది ఎంత అవుతుంది, 4A మైనస్ 3B ఈజ్ ఈక్వల్ టు 3A మైనస్ 2B. అంటే ఏంటి, A ఈజ్ ఈక్వల్ టు B అని వచ్చింది. ఇప్పుడు ఆ A ఈజ్ ఈక్వల్ టు B వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఏమవుతుంది 3A మైనస్ 2A ఈజ్ ఈక్వల్ టు 2500. అంటే ఏ వాల్యూ ఎంత వస్తుంది, 2500 అని వస్తుంది. ఏ వాల్యూ 2500 అని అయినప్పుడు క్వశ్చన్ ఏమన్నారు, వాళ్ళ ఇన్కమ్స్ ఏంటి అని అడిగారు. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. అంటే ఇన్కమ్ ఆఫ్ రోహిత్ ఎంత అవుతుంది, 4 ఇంటూ 2500 అంటే 10,000 అవుతుంది. ఇన్కమ్ ఆఫ్ ప్రతాప్ ఎంత అవుతుంది, 3 ఇంటూ 2500 అంటే ఎంత అవుతుంది, 7,500. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. ఇందాక మోడల్ లాంటి క్వశ్చన్ ఈ క్వశ్చన్ కూడా, కాకపోతే ఇక్కడ ఏమంటున్నారు, సమ్ ఆఫ్ దేర్ టోటల్ ఇన్కమ్ అని అడుగుతున్నారు. ఇందాక ఇండివిజువల్ ఇన్కమ్ అడిగారు, ఇక్కడ సమ్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ అడుగుతున్నారు. ఓకే, టేక్ దిస్ యాజ్ యువర్ హోంవర్క్ క్వశ్చన్, సాల్వ్ ఇట్ అండ్ లెట్ మీ నో ది ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, ఇది ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ప్రాబ్లం. ఓకే, ఇది ప్రాబ్లంలోకి వెళ్ళే ముందు ఒకసారి దీని గురించి కంటెంట్ తెలుసుకొని తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 పీపుల్, ఏబిసి అనే పీపుల్ వాళ్ళ కొంత క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు అనుకుందాం. ఓకే, వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్స్ కూడా ఏబిసి అని అనుకుందాం. ఇప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ A:B:C అవుతాయి కదా. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఆ ఏదైతే క్యాపిటల్ ఉందో దాన్ని 1 year వరకు ఉంచారనుకోండి. ఇప్పుడు మనం వాళ్ళ ప్రాఫిట్స్ తర్వాత 1 year తిరిగిన తర్వాత వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి కదా, ఆ ప్రాఫిట్స్ని ఏ రేషియోలో పంచుకోవాలి అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏంటి వాళ్ళది, A:B:C కదా. ఇన్వెస్ట్మెంట్ రేషియో A:B:C అయ్యి టైం పీరియడ్ ఎంత అయింది, 1 year అయింది. సో ప్రాఫిట్స్ ఏ రేషియోలో ఉంటాయి అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇంటూ టైం విల్ గివ్ యూ ద రేషియో ఆఫ్ దర్ ప్రాఫిట్స్. అంటే ఇక్కడ ఎంత అవుతుంది, ప్రతి ఒక్కళ్ళు ఆ మొత్తం మనీని 1 year ఉంచారు. ఓకే, ఏ అనే పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపీస్ పెట్టో లేదా 20,000 రూపీస్ అది 1 year మొత్తం ఆ బిజినెస్లోనే ఇన్వెస్ట్ చేసి ఉంచారు, మధ్యలో విత్డ్రా చేసుకోలేదు. అంటే కొన్ని క్వశ్చన్స్లో మనం చూస్తాం కదా, 6 months తర్వాత వాళ్ళు వాళ్ళ క్యాపిటల్ని విత్డ్రా చేసుకున్నారు, లేదా 6 months తర్వాత వాళ్ళు 30,000 వాళ్ళు 40,000 ఫస్ట్లో పెడితే 20,000 విత్డ్రా చేసుకున్నారు. అలాంటి ఎగ్జాంపుల్స్ మనం చూస్తాం కదా. ఇక్కడ మన అజంప్షన్ ఏంటంటే వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఆ పీరియడ్ మనం ఏదైతే 1 year 2 years తీసుకున్నామో ఆ పీరియడ్ మొత్తానికి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అలానే ఉంచారనుకోండి. అప్పుడు ఏమవుతుంది, రేషియో ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంటూ టైమ్ విల్ గివ్ యూ ద రేషియో ఆఫ్ ప్రాఫిట్స్. రేషియో ఆఫ్ ప్రాఫిట్స్ ఏమవుతుంది అప్పుడు, A:B:C విల్ బీ ద రేషియో ఆఫ్ ప్రాఫిట్స్ ఆల్సో. రేషియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా రేషియో ఆఫ్ ప్రాఫిట్స్ ఒకటే అవుతుంది అప్పుడు. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా ఇదే మోడల్కి చెందింది. చూడండి, 3 partners started their business with 80,000. టోటల్ అమౌంట్ 80,000 అంటున్నారు, ముగ్గురిది కలిపి. అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ they received the profits of individual profits ఇచ్చారు 1,800, 3,000, 4,800 ఇండివిజువల్ ప్రాఫిట్స్ ఇచ్చారు. మనం ఏమని చూసాం ఇక్కడ, ఎప్పుడైతే వాళ్ళు మనీ మధ్యలో విత్డ్రా చేయకుండా ముగ్గురు ఒకే టైం పీరియడ్కి మనీ ఉంచితే కనుక వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ అనేవి ప్రాఫిట్ రేషియోస్కి ఈక్వల్ అవుతాయని చూసాం కదా. సో ఈ వాల్యూస్ నుండి నాకు ఇన్వెస్ట్మెంట్ రేషియో రావాలంటే నేను ఏం చేయాలి, ఈ ప్రాఫిట్స్ యొక్క రేషియో తీసుకోవాలి. సో దాట్ విల్ బీ ఈక్వల్ టు 1,800 is to 3,000 is to 4,800. 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. తర్వాత 6 3s 18, 6 5s 30, 6 8s 48. సో ఈ రేషియో ఎంత అవుతుంది, 3:5:8. ఇది రేషియో ఆఫ్ ప్రాఫిట్స్. ఆల్సో ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఎందుకు, దే ఆర్ రిటైనింగ్ దేర్ క్యాపిటల్ ఫర్ సేమ్ టైం పీరియడ్, మధ్యలో ఎవరు విత్డ్రా చేయట్లేదు. ఓకే, ఇప్పుడు క్యాపిటల్ రేషియో 3:5:8 అని అన్నారు. అంటే ఇండివిజువల్ క్యాపిటల్ని వాళ్ళు 3A 5A 8A అని అనుకుందాం. ఓకే, ఎందుకు 3A 5A 8A అనుకున్నామంటే టోటల్ మనకు తెలుసు కదా. సో ఈ 3A 5A 8A మొత్తాన్ని యాడ్ చేసి ఈక్వల్ టు 80,000 చేసామనుకోండి. అప్పుడు ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే కనుక సెకండ్ పర్సన్ ఇన్వెస్ట్మెంట్ అడిగారు. సెకండ్ పర్సన్ అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, 5A వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ మార్క్ చేయడమే. ఓకే, 8 + 5 13, 13 + 3 ఎంత వచ్చింది, 16A వచ్చింది టోటల్ ఇన్వెస్ట్మెంట్. అంటే 16A ఈజ్ ఈక్వల్ టు 80,000. అంటే 16 5s 80, పక్కన 3 zeros. సో ఏ వాల్యూ ఎంత వస్తుంది మనకి, ఏ వాల్యూ 5,000 అని వచ్చింది. సెకండ్ పర్సన్ ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది, 5 into 5,000. ఈ వాల్యూ ఎంత వస్తుంది, 25,000. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. ఈ ప్రాబ్లం కూడా ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ప్రాబ్లమే. కాకపోతే ఇందాకటి క్వశ్చన్లో మనం ఏం చూసాము, టైం పీరియడ్ అనేది కాన్స్టెంట్గా ఉండింది. అంటే ముగ్గురు వాళ్ళ ఏదైతే మనీ ఇన్వెస్ట్ చేశారో దాన్ని కాన్స్టెంట్గా అదే బిజినెస్లో ఉంచారు. ఈ క్వశ్చన్లో టైం పీరియడ్స్లో వేరియేషన్ అనేది ఉంటుంది. సో ఇందాక నేను ఏదైతే ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇంటూ టైం పీరియడ్ అని మీకు చెప్పానో అది ఒకవేళ ఇందాక క్లారిటీ లేకపోతే కనుక ఈ క్వశ్చన్తో మీకు ఖచ్చితంగా క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ దిస్ క్వశ్చన్.
ఏమన్నారు, ఏ స్టార్టెడ్ అ బిజినెస్ ఇన్వెస్టింగ్ 25,000 అన్నారు. అంటే ఏ అనే పర్సన్ ఫస్ట్ స్టార్ట్ చేశారు, ఎంత మనీతో, 25,000 మనీతో స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ 3 months అంటే ఏ ఒక్కళ్ళే స్టార్ట్ చేశారు ఫస్ట్. తర్వాత ఏంటి, 3 months తర్వాత బి జాయిన్ విత్ ద క్యాపిటల్ ఆఫ్ 30,000. ఓకే, అంటే 1 year తిరిగే కొద్దీ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ వాళ్ళ ప్రాఫిట్స్ ఎంత అన్నారు, 38,000 అని ఇచ్చారు. ప్రాఫిట్స్ ఈజ్ ఈక్వల్ టు 38,000. అవునా. ఇప్పుడు ఏ అనే పర్సన్ 12 months వాళ్ళ క్యాపిటల్ ఏదైతే ఉందో, వాళ్ళ మనీ ఏదైతే ఇన్వెస్ట్ చేశారో దాన్ని నేను క్యాపిటల్ అంటున్నాను. ఓకే, వాళ్ళు ఏదైతే మనీ ఇన్వెస్ట్ చేశారో అది 12 months ఆ బిజినెస్లోనే ఉంది. కాకపోతే బి అనే పర్సన్ 3 months లేట్గా జాయిన్ అయ్యారు కదా. సో బి అనే పర్సన్ బిజినెస్లో పెట్టిన మనీ ఎన్ని మంత్స్ బిజినెస్లో కంట్రిబ్యూట్ చేసింది, ఓన్లీ 9 months వాళ్ళ మనీ అనేది బిజినెస్కి కంట్రిబ్యూట్ చేసింది. సో వాళ్ళ ప్రాఫిట్స్ ఏ రేషియోలో ఉండాలంటే ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయాలన్నా ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇంటూ టైం. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం అన్నా చేయొచ్చు, కాకపోతే ఈ 3 zeros ఏవైతే ఎక్స్ట్రాగా ఉంటాయో వాటిని ఎలిమినేట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇంటూ టైం చేసేయచ్చు డైరెక్ట్గా. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏమవుతుంది, ఏ అండ్ బిది ఈ 3 zeros క్యాన్సిల్ అయిపోతాయి. సో అదేమవుతుంది 25:30 అంటే 5 5s 5 6. సో ద రేషియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ 5:6. రేషియో ఆఫ్ ప్రాఫిట్స్ ఏమంటున్నాను నేను, ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇంటూ రెస్పెక్టివ్ టైం పీరియడ్స్. ఏకి కరెస్పాండింగ్గా ఇన్వెస్ట్మెంట్ రేషియోలో ఎంత వచ్చింది, 5 వచ్చింది. సో 5:12 బి కరెస్పాండింగ్గా 6 అనే నెంబర్ ఉంది. సో 6 ఇంటూ టైం పీరియడ్ ఎంత, 9 months. సో 6:9 ఇలా చేసినప్పుడు వీల్ గెట్ ద రేషియో ఆఫ్ ప్రాఫిట్స్. ఓకే, ఈ వాల్యూ ఏమవుతుంది, 6 1s 6 2s. సో ఎంత వస్తుంది, ఇది 10:9 అని వస్తుంది. అంటే వీళ్ళకి వచ్చిన ఏదైతే టోటల్ ప్రాఫిట్ ఎంత అన్నారు, 38,000 అన్నారు కదా, దాన్ని ఏ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, 10:9 ప్రాఫిట్ 10:9 రేషియోలో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ ప్రాఫిట్స్ కనిపెట్టడానికి 2 ways ఉన్నాయి. 2 ways డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వే ఏంటి, మనం ఇప్పటిదాకా చేసుకొస్తున్న మెథడ్సే. ఇప్పుడు ఏ ప్రాఫిట్స్ని 10A అనుకుందాము, బి ప్రాఫిట్స్ని 9A అనుకుందాం. ఓకే, టోటల్ ప్రాఫిట్స్ ఎంత అవుతాయి అప్పుడు, 10A + 9A. అంటే ఈ వాల్యూ ఎంత వస్తుంది, 19A. ఇది ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, టోటల్గా 38,000 అని ఇచ్చారు. సో 19 2000s. ఏ వాల్యూ ఎంత అవుతుంది, 2000 అవుతుంది. క్వశ్చన్లో ఏం అడిగారు, షేర్ ఆఫ్ ఏ ఇన్ ద ప్రాఫిట్ అని అడిగారు. షేర్ ఆఫ్ ఏ ఎంత, 10A. అంటే ఏంటి, 10 × 2000. సో ఈ వాల్యూ ఎంత వస్తుంది, 20,000 అవుతుంది. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. ఓకే, ఇది మనం అనుకున్న ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్లో మనం ఈ ఏ అని అజ్యూమ్ చేసుకోకుండా డైరెక్ట్గా ఏకి వచ్చే ప్రాఫిట్ ఎంతో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అది ఎలానో చూద్దాం. సెకండ్ మెథడ్లో మనం ఎవరిది ఫైండ్ అవుట్ చేస్తున్నాము, ఏస్ షేర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అవునా, ఏస్ షేర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏకి కరెస్పాండింగ్గా ఉన్న నంబర్ ఎంత, 10. ప్రాఫిట్ రేషియోలో ఇది ప్రాఫిట్ రేషియో కదా, ఏకి కరెస్పాండింగ్గా నంబర్ ఎంత, 10. బీకి కరెస్పాండింగ్గా ఉన్న నంబర్ ఎంత, 9. ఇప్పుడు మనం ఏకి ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఏకి కరెస్పాండింగ్గా ఉన్న నంబర్ రాసుకోవాలి, 10 డివైడెడ్ బై టోటల్ ఏమవుతుంది, ఈ రెండింటిని యాడ్ చేస్తే 19 అవుతుంది. అవునా, సో 10 డివైడెడ్ బై 19 ఇంటూ టోటల్ ప్రాఫిట్ ఎంత, 38,000. ఈ వాల్యూ చేస్తే డైరెక్ట్గా మనకి ఏ షేర్ వస్తుంది, 19 2000s. ఈ 2000 × 10 చేస్తే ఎంత వస్తుంది, 20,000 వస్తుంది. ఇందాకటి మెథడ్లో ఈ మెథడ్లో రెండిట్లో మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, 20,000 వచ్చింది. అవునా, ఇప్పుడు బీ షేర్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ బీకి కరెస్పాండింగ్ ఉన్న నెంబర్ రాసుకోవాలని చెప్పాము. అంటే ఎంత, 9 అని రాసుకోవాలి. టోటల్ ఎంత, 19. అవునా, 9 డివైడెడ్ బై 19 ఇంటూ 38,000 అంటే 9 2000s. సో ఈ వాల్యూ ఎంత వస్తుంది, 18,000 అవుతుంది. అంటే షేర్ ఆఫ్ ఏ షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఎంత అవుతుంది, 20,000. బీ షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఎంత అవుతుంది, 18,000. ఓకే, 2 మెథడ్స్ మీకు క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఫస్ట్ మెథడ్లో మనం ఇప్పటిదాకా క్వశ్చన్స్ చేస్తూ వచ్చాము. ఈ సెకండ్ మెథడ్ ఏదైతే ఉందో ఈ క్వశ్చన్లోనే మనం ఇంట్రడ్యూస్ చేసాము. ఈ సెకండ్ మెథడ్ కూడా క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు, ఒక గ్రాసర్ దగ్గర 2 వెరైటీస్ ఆఫ్ రైస్ ఉన్నాయి. ఫస్ట్ వెరైటీ W1 అనుకుందాం, సెకండ్ వెరైటీ W2 అనుకుందాం. ఫస్ట్ వెరైటీలో ఆయనకి ఎంత కాస్ట్ పడుతుంది, 7.5 per kg పడుతుంది. సెకండ్ వెరైటీకి ఎంత కాస్ట్ పడుతుంది, 10 per kg పడుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేస్తే అప్పుడు ఆయనకి ఒక కొత్త వెరైటీ తయారు చేసి అది ఎంత రేట్కి అమ్ముతున్నాడు, 8.25 per kg అమ్ముతున్నాడు. ఇంత రేట్లో అమ్మాలి అంటే ఏ రేషియోలో ఈ రెండింటిని, ఇప్పుడు ఫస్ట్ వెరైటీకి సంబంధించిన రైస్ ఎంత తీసుకోవాలి, సెకండ్ వెరైటీకి సంబంధించిన రైస్ ఎంత తీసుకోవాలి, ఈ రెండింటిని ఏ రేషియోలో కలిపితే కనుక అప్పుడు మనకి ఇంత రేట్ వస్తుంది అని అడుగుతున్నారు. ఓకే, ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలో తెలిస్తే కనుక రెండు వెరైటీస్ నుండి మనం రేషియోని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ నేను మీకు 2 మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్
ఫస్ట్ మెథడ్లో ఏమనుకుందామంటే ఫస్ట్ వెరైటీ W1 నుండి మనం ఏ క్వాంటిటీ తీసుకుందాం అనుకుందాం, సెకండ్ వెరైటీ W2 నుండి B క్వాంటిటీ తీసుకుందాం అనుకుందాం. ఓకే, ఎలా తీసుకుంటున్నామంటే ఈ రెండు క్వాంటిటీస్ ఏవైతే ఉన్నాయో A అండ్ B, ఈ రెండింటిని కలిపితే 1 kg వచ్చేలానే తీసుకుందాం. ఓన్లీ 1 kg మిక్చర్ తయారయ్యేలాగా క్వాంటిటీస్ తీసుకుందాం. ఓకే, ఇందులో నుండి కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను, ఇందులో నుండి కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను. ఆ రెండింటిని మొత్తం క్వాంటిటీ కలిపితే నేను ఓన్లీ 1 kg మిక్చర్ని తయారు చేస్తున్నాను. ఇప్పుడు అంటే ఏంటి, A అండ్ B ఖచ్చితంగా 1 kg కన్నా తక్కువే ఉండాలి. అవునా, అప్పుడే కదా టోటల్గా రెండింటిని కలిపితే ఒక 1 kg మిక్చర్ అనేది తయారవుతుంది. ఓకే, సో ఏ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఎంతైనా అయి ఉండొచ్చు, నాకు తెలియదు ఇప్పుడే. ఏ వాల్యూ 300 అవ్వచ్చు, 400 అవ్వచ్చు, 500 అవ్వచ్చు. అదేంటి గ్రామ్స్లో ఉంది. ఇప్పుడు ఆ గ్రామ్స్ని కేజీస్లో కన్వర్ట్ చేయాలంటే నేను ఏం చేయాలి, డివైడెడ్ బై 1000 వేసుకోవాలి. అవునా, అంటే ఏ డివైడెడ్ బై 1000 అంటే ఇది కేజీస్లో కన్వర్ట్ అయిపోయింది. ఇంటూ 7.5 చేస్తే ఏమొస్తుంది, నాకు ఏ క్వాంటిటీకి సంబంధించిన రేట్ వస్తుంది, ఏ క్వాంటిటీకి సంబంధించిన కాస్ట్ వస్తుంది. ప్లస్ బీకి కూడా సిమిలర్గా చేసామనుకోండి, బీ డివైడెడ్ బై 1000 ఇంటూ 10. ఇదేంటి టోటల్ కాస్ట్, నాకు 1 kg తయారు చేయడానికి పడిన టోటల్ కాస్ట్. ఈ వాల్యూ ఎంత ఇచ్చారు, 8.25 రావాలి అని ఇచ్చారు. అవునా, తర్వాత మనకు తెలిసిన ఇంకొక పాయింట్ ఏంటి, ఏ అండ్ బి రెండింటిని కలిపితే మనకు 1 kg రావాలి అని. ఏని కేజీస్లో కన్వర్ట్ చేస్తే ఎంత వచ్చింది మనకి, A by 1000 ప్లస్ B by 1000. ఈ వాల్యూ ఏమవ్వాలి, 1 అవ్వాలని చూసాం. రెండు ఈక్వేషన్స్లో 1000 నాటి తీసుకెళ్ళిపోయామనుకోండి, ఏమవుతుంది, ఫస్ట్ ఈక్వేషన్ ఎలా అవుతుంది, 7.5A ప్లస్ 10B ఈజ్ ఈక్వల్ టు 8250 వస్తుంది. సెకండ్ ఈక్వేషన్ ఏమవుతుంది, A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 1000 అని వస్తుంది. అవునా, ఇప్పుడు ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేద్దాం. దీన్ని సాల్వ్ చేయడానికి నేను ఏం చేస్తున్నానంటే దీన్ని 10తో మల్టిప్లై చేస్తున్నాను. 10తో మల్టిప్లై చేసి ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను, ఈ రెండు ఈక్వేషన్స్ని. అదేమవుతుంది, 10A ప్లస్ 10B ఈజ్ ఈక్వల్ టు, ఈ ఈక్వేషన్ ఎంత అవుతుంది, 10,000 అవుతుంది. నెక్స్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది, 7.5A ప్లస్ 10B ఈజ్ ఈక్వల్ టు 8250 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ ఉన్న ప్లస్ మైనస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది, ఈ ప్లస్ కూడా మైనస్ అవుతుంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఎంత వస్తుంది, 2.5A ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఒక 750, ఇక్కడ ఇంకొక 1000, సో 1750 అవుతుంది. ఓకే, అంటే ఏ వాల్యూ ఎంత వస్తుంది, 1750 బై 2.5. అవునా, ఇంటూ 10 బై 10 చేసుకొని డెసిమల్ని తీసేద్దాం. 17,500 బై 25. 25 7s 175 అవుతుంది. ఓకే, సో ఏ వాల్యూ ఎంత వచ్చింది, నాకు 700 అని వచ్చింది. అంటే ఏంటి, ఏ గ్రామ్స్లో ఉంది కాబట్టి 700 అని వచ్చింది. ఏ 700 గ్రామ్స్ అయినప్పుడు బి ఎంత అవ్వాలి, 300 గ్రామ్స్ అవ్వాలి. అప్పుడే కదా 1000 వచ్చేది మనకి. సో A is to B, ఏ రేషియోలో కలపాలి అన్నప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫైనల్గా మన గోల్ ఏంటి, టు ఫైండ్ అవుట్ A is to B. ఏ ఎంత వచ్చింది, 700, B ఎంత వచ్చింది, 300. ఈ రెండింటిని ఏ రేషియోలో మిక్స్ చేయాలి అప్పుడు, 7:3. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ A. నౌ లెట్స్ గో టు ద సెకండ్ మెథడ్. సెకండ్ మెథడ్లో మనం ఎలా సాల్వ్ చేస్తామంటే, ఫస్ట్ ఏమి ఇచ్చారు, ఫస్ట్ వెరైటీకి 7.5 per kg పడుతుందని ఇచ్చారు కదా. సెకండ్, ఇది ఫస్ట్ వెరైటీ. సెకండ్ వెరైటీకి ఎంత ఇచ్చారు, 10 per kg పడుతుందని ఇచ్చారు. ఫైనల్గా మనం అరైవ్ అవ్వాల్సిన వాల్యూ ఏంటి, 8.25 per kg అరైవ్ అవ్వాలి. అవునా, ఇది ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ ఈ 10 మైనస్ 8.25 అంటే ఎంత వస్తుంది మనకి, 10 మైనస్ 8.25 చేస్తే ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి. 10 మైనస్ 8.25 చేస్తే 1.75 వస్తుంది. అవునా, తర్వాత ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తాం, ఈ వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తాం. ఆ వాల్యూ ఎంత అవుతుంది, 0.75 అవుతుంది. సో మనకి వాల్యూస్ ఎలా వచ్చాయి, ఫస్ట్ ఈ వాల్యూ రావడానికి ఏం చేసాము, 10 మైనస్ 8.25 చేసాము. ఈ వాల్యూ రావడానికి ఏం చేసాము, 8.25 మైనస్ 7.5 చేసాము. ఓకే, ఇప్పుడు ఏ రేషియోలో మిక్స్ చేయాలని చెప్పారు కదా, ఈ రెండింటి రేషియోనే ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు దీన్ని డెసిమల్ తీసేద్దాం. ఫస్ట్ 175:75 అవుతుంది. అవునా, 25 3s 25 7s. ఆన్సర్ ఎంత వచ్చింది, 7:3. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ డైరెక్ట్గా. ఈ క్వశ్చన్ చూడండి, ఇందులో ఏమంటున్నారు, మిక్చర్ ఆఫ్ 70 లీటర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ కంటైన్స్ 10% వాటర్. అంటే ఏంటి, 70 లీటర్ టోటల్ మిక్చర్, 10% వాటర్ ఉందన్నారు. అంటే ఏమవుతుంది, 10 బై పర్సంటేజ్ ఎలా రాసుకోవచ్చు అని చూసాము, 10/100 అని రాసుకోవచ్చు అని చూసాము కదా. సో 10/100 ఇంటూ 70 చేస్తే ఎంత వస్తుంది, నాకు 7 liters వాటర్ ఉంది. అంటే మిగతా క్వాంటిటీ మిల్క్ ఏమవుతుంది, 63 liters మిల్క్, 7 liters వాటర్ ఉంది ఈ మిక్చర్లో. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్ మస్ట్ బి యాడెడ్ అంటే ఈ 70 లీటర్స్కి ఇంకొన్ని వాటర్, ఆ వాల్యూమ్ని V అనుకుందాం. ఓకే, ఇంత వాటర్ V యాడ్ చేసిన తర్వాత ఏమవ్వాలంట సిచ్యువేషన్, ఇప్పుడు వాటర్ ఏదైతే 10% ఉందో మనకు ఆ వాటర్ ఎంత అవ్వాలంటున్నారు, 30% అవ్వాలి అంటున్నారు. అవునా, ఇప్పుడు మనం ఏం యాడ్ చేస్తున్నాము, వాటర్ యాడ్ చేస్తున్నాం కదా. అంటే మనకు ఫైనల్గా ఏదైతే మిక్చర్ రెడీ అవుతుందో అప్పుడు దాని టోటల్ వాల్యూమ్ ఎంత అవుతుంది, 70 + V. ఎందుకు, V అమౌంట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసాం కదా. సో టోటల్గా ఎంత క్వాంటిటీ అయినట్టు, 70 + V వాల్యూమ్ టోటల్గా తయారైనట్టు. ఓకే, వాటర్ ఎంత అవుతుంది, ఆల్రెడీ వాటర్ ఎన్ని లీటర్స్ ఉంది, 7 liters ఉంది.
వాటర్కి సంబంధించి రాసుకుంటే కనుక వాటర్ ఆల్రెడీ ఎన్ని లీటర్స్ ఉంది 7 లీటర్స్ ఉంది. మనం ఇప్పుడు యాడ్ చేసేది ఓన్లీ వాటరే, మిల్క్ ఏం యాడ్ చేయట్లేదు. ఎన్ని యాడ్ చేస్తున్నాం వాటర్ని, వి వాల్యూమ్ యాడ్ చేస్తున్నాం అవునా. మిల్క్ ఏముంటుంది 63 యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది, ఎందుకంటే మిల్క్ని అసలు మనం చేంజ్ చేయట్లేదు, ఓన్లీ వాటర్ యాడ్ చేయడం వల్ల వి వాల్యూమ్ ఆఫ్ వాటర్ యాడ్ చేయడం వల్ల టోటల్ మిక్చర్ క్వాంటిటీ కూడా పెరిగిపోతుంది, వాటర్ క్వాంటిటీ కూడా పెరిగిపోతుంది. మిల్క్ క్వాంటిటీ అంతే ఉంటుంది, ఎందుకంటే మిల్క్ మనం ఏం యాడ్ చేయట్లేదు కాబట్టి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్లో ఏం అడిగారు, క్వశ్చన్లో ఏం చెప్పారు, వాటర్ ఎంత రావాలంట 30% ఆఫ్ ద మిక్చర్ రావాలి అన్నారు. ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఇన్ ద మిక్చర్ అంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, 7 + v. ఏంటిది 7 + v అంటే క్వాంటిటీ ఆఫ్ వాటర్ డివైడెడ్ బై టోటల్ మిక్చర్ క్వాంటిటీ ఎంత 70 + v అవునా. 7 + v అనేది వాటర్ క్వాంటిటీ డివైడెడ్ బై టోటల్ క్వాంటిటీ ఆఫ్ ద మిక్చర్ అంటే ఎంత వస్తుంది 70 + v ఇంటూ 100 చేసామనుకోండి, ఇది పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఇన్ ద మిక్చర్ ఇస్తుంది. ఇది ఎంత రావాలి నాకు 30 రావాలి. ఓకే, 7 + v డివైడెడ్ బై 70 + v ఇంటూ 100 షుడ్ బి ఈక్వల్ టు 30. ఇక్కడ ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. ఫర్దర్గా సింప్లిఫై చేసుకుందాం. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దాం, ఇది పంపిద్దాం. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 70 + 10v ఈజ్ ఈక్వల్ టు 70 × 3 అంటే 210 + 3v. ఓకే, ఈ 3v నాటి పంపిద్దాం, 17 ఇటు పంపిద్దాం. అప్పుడు ఏమవుతుంది 10v - 3v అంటే 7v ఈజ్ ఈక్వల్ టు 210 - 70. ఈ వాల్యూ ఎంత వస్తుంది 140. 7v ఈజ్ ఈక్వల్ టు 140 అంటే v వాల్యూ ఎంత వస్తుంది 20. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది విఏ కదా. వి అంటే ఏంటి, హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ షుడ్ బి యాడెడ్, హౌ మచ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ షుడ్ బి యాడెడ్ టు మేక్ ద మిక్చర్ సచ్ దట్ ద మిక్చర్ కంటైన్స్ 30% ఆఫ్ వాటర్ అని అడిగారు అవునా. ఎంత వాల్యూమ్ వచ్చింది మనకి 20 లీటర్స్ వాల్యూమ్ వచ్చింది. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. టోటల్ క్వాంటిటీ ఆఫ్ ద మిక్చర్ ఏమవుతుంది 90 లీటర్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇందులో ఏమంటున్నారు, ఇన్ అ మిక్చర్ ఆఫ్ 60 లీటర్. ఓకే, 60 లీటర్ మిక్చర్ తీసుకున్నారు. రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇస్ 2:1. మిల్క్ బై వాటర్ ఎంత అన్నారు 2:1 అన్నారు, లేదా 2/1 అవునా. మనం ఇందాక ఆల్రెడీ ఏ షేర్ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు ఏం చూసాము, ఒకవేళ ఏ షేర్ ఫైండ్ అవుట్ చేయాలంటే టోటల్ పార్ట్స్ ఏమని చూసాము 3 పార్ట్స్ కదా. సో ఏకి కరెస్పాండింగ్గా ఏదైతే వాల్యూ ఉందో అది డివైడెడ్ బై టోటల్ వాల్యూని తీసుకొని ఇంటూ టోటల్ క్వాంటిటీ చేస్తే మనకి టోటల్ ప్రాఫిట్ చేసినప్పుడు ఏ షేర్ వచ్చింది. సిమిలర్గా అదే లాజిక్ ఇక్కడ యూజ్ చేసి క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఇక్కడ రేషియోలో ఉన్న టోటల్ వాల్యూ ఎంత మనకి 3. మిల్క్కి సంబంధించిన నంబర్ ఏంటి 2, వాటర్కి సంబంధించిన నంబర్ ఏంటి 1. ఓకే, క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఎంత అవుతుంది, మిల్క్ క్వాంటిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎంత అవుతుంది, అది మిల్క్కి సంబంధించిన నంబర్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఎంత 3 ఇంటూ టోటల్ క్వాంటిటీ ఎంత 60. 3 20s అంటే ఈ వాల్యూ ఎంత వస్తుంది 40 లీటర్ అనేది మిల్క్ ఉంది. టోటల్ 60 అయ్యి మిల్క్ 40 అయినప్పుడు వాటర్ ఏమవుతుంది 20 అవ్వాలి. సో వాటర్ క్వాంటిటీ ఎంత 20 లీటర్. ఎలా వచ్చింది 60 - 40 చేస్తే 20 వచ్చింది. ఓకే, తర్వాత ఏమంటున్నారు, ఇఫ్ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇస్ టు బి 1:2. ఇప్పుడు మిల్క్ ఇస్ టు వాటర్ ఎంత ఉంది, రేషియో 2:1 ఉంది. కానీ వాళ్ళ టార్గెట్ ఏంటి, మిల్క్ ఇస్ టు వాటర్ని 1:2 చేయాలనుకుంటున్నారు. అలా చేయాలన్నప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ ఎక్స్ట్రాగా యాడ్ చేయాలి అంటున్నారు. ఇందాకటి క్వశ్చన్ పర్సంటేజ్ ఫార్మాట్లో ఉంటే ఈ క్వశ్చన్ రేషియోస్ ఫార్మాట్లో ఉంది. మిగతా మెథడాలజీ అంతా సేమ్. ఇందాక కూడా మనం మిల్క్ క్వాంటిటీ ఏంటి వాటర్ క్వాంటిటీ ఏంటని ఫైండ్ అవుట్ చేసాము. తర్వాత ఇంత వాల్యూమ్ వి యాడ్ చేయాలి, దాని నుండి మనం అరైవ్ అయ్యాం కదా. సిమిలర్ ప్యాటర్న్లో నడుస్తుంది ఇక్కడ సొల్యూషన్ కూడా. ఇప్పుడు మిల్క్ క్వాంటిటీ అంతే ఉంటుంది, వాటర్ క్వాంటిటీయే చేంజ్ అవుతుంది అవునా. ఇప్పుడు మిల్క్ బై వాటర్ రేషియో చేయాలంటే నేను ఏం చేయాలి, మిల్క్ క్వాంటిటీ యాజ్ ఇట్ ఇస్ ఉంటుంది 40 డివైడెడ్ బై వాటర్ క్వాంటిటీ ఏమవుతుంది 20 లీటర్స్కి ఇంకొంచెం వి వాల్యూమ్ యాడ్ చేయాలి నేను అవునా. సో ఆ వాల్యూ ఎంత వస్తుంది 20 + v. ఈ వాల్యూ ఎంత అవ్వాలంటున్నారు 1:2 అవ్వాలి అంటున్నారు అవునా. అంటే ఇది ఏమవుతుంది క్రాస్ మల్టిప్లై చేస్తే 40 × 2 ఈజ్ ఈక్వల్ టు 20 + v అంటే 80 ఈజ్ ఈక్వల్ టు 20 + v. సో v ఈజ్ ఈక్వల్ టు 20 నట్టు పంపిస్తే -20 అవుతుంది. 80 - 20 చేస్తే ఎంత వస్తుంది 60 లీటర్స్ వస్తుంది. అంటే ఎంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ కలపాలి 60 లీటర్స్ వాల్యూమ్ కలిపినప్పుడు అప్పుడు నా రేషియో ఆఫ్ మిల్క్ ఇస్ టు వాటర్ ఎంత అవుతుంది 1:2 అవుతుంది. ఓకే, సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద మిక్చర్ ఏమవుతుంది 60 + 60 అంటే ఎంత 120 లీటర్స్ అవుతుంది. ఇవాళ నేను మీకు 2 హోంవర్క్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఇప్పటి వరకు డిస్కస్ చేసిన మోడల్స్ అన్ని మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఏ మోడల్ అర్థం కాకపోయినా కానీ లేదా ఇంకొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కావాలి, ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ప్లీజ్ రైట్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ సో దట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ మోర్ ప్రాబ్లమ్స్. ఓకే, నౌ దిస్ ఇస్ గోయింగ్ టు యువర్ ఫస్ట్ హోంవర్క్ క్వశ్చన్. ఇది ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్. ఓకే, ప్లీజ్ ట్రై టు సాల్వ్ ఇట్ అండ్ మెన్షన్ ది ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇది మన సెకండ్ హోంవర్క్ క్వశ్చన్. ఇది కూడా ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించింది, కాకపోతే ఇక్కడ డైరెక్ట్గా ప్రాఫిట్స్ అడగకుండా ఇంకొంచెం వేరే డిఫరెన్స్ ఏదో అడుగుతున్నారు. ఓకే, ట్రై టు ఫైండ్ అవుట్ దిస్ ఆన్సర్ as well. That's it for today. See you all in the next class. Take care.